హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా బ్లాగ్స్. పిల్లలు సరిగ్గా తినకుండా లంచ్ బాక్స్లో సగం సగం ఇంటికి తీసుకొస్తూనే ఉంటారు డైలీ. సో వాళ్ళు వచ్చేసరికి ఫ్రెష్గా నీట్గా వాళ్ళకు నచ్చిన ఫుడ్ మళ్ళీ ఏదో ఒకటి చేస్తేనే తింటారు కదా. సో ఇవాళ అయితే మా పాపకు నచ్చిన జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ అయితే చేస్తున్నానండి. సో లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పాను కదా, మా పాప హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి. సో మా పాపకైతే లాస్ట్ మంత్ మొత్తం కూడా నిమోనియాతోని సఫర్ అయిందండి. ఇది ఎందుకు వచ్చిందా అని మేము అనుకుంటే, అసలు లాస్ట్ మంత్ మేము రామేశ్వరం ట్రిప్కి అయితే వెళ్ళామండి. అక్కడ వాటర్ ఫుడ్ పడక మా పాపకైతే ఒక 10 days చాలా అంటే చాలా హాస్పిటల్లో సఫర్ అయిందండి. తను కంప్లీట్గా క్యూర్ కావడానికి 1 month అయితే పట్టింది. సో పిల్లలకు చక్కగా ఇమ్యూనిటీ ఉండడం అన్నది చాలా అవసరము. వాళ్ళకు నచ్చిన ఫుడ్స్ బాగా పెట్టేసి మంచిగా స్ట్రాంగ్గా చేయడం అంటే చాలా మంచిదండి. అండ్ నిమోనియా ఉన్న వాళ్ళకైతే పులుపు ఇంకా స్వీట్స్ ఇవి కూల్ థింగ్స్ కూడా అస్సలు పెట్టద్దని డాక్టర్ అయితే చెప్పారండి. మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.